వచ్చిన పని చూసుకున్న తర్వాత తమ్ముడు దగ్గర కడదాం. ఏ ఆటో కలెక్టర్ ఆఫీస్కి ఏం తీసుకుంటావు? ఇప్పుడేం తీసుకోండి సార్, మిమ్మల్ని దించిన తర్వాత తీసుకుంటాను. అది మర్యాద అంటే. ఎక్కడ ఆయన చూడు, ఆ రోజు తమ్ముడితో మన ఇంటికి వచ్చిందే మహేశ్వరి. అవునరా అమ్మాయి మహేశ్వరి? అవునాయన మహేశ్వరి. మహేశ్వరి మహేశ్వరి ఏమంటున్నారు మీరు? ఎంతమంది వెళ్ళారు? ఆ చిన్నగడి ఫ్యామిలీ ఎక్కడుందో తెలుసుకోలేకపోయారు. వేస్ట్ రా, వేస్ట్. మహేశ్వరి మా మహేశ్వరి ఆగమ్మా. ఏంటమ్మా పిలుస్తుంటే పలకుండా అలా వెళ్ళిపోతున్నావు? ఓ అంకుల్ మీరా? సారీ అంకుల్, నేను గమనించలేదు. ఓన్లేమ్మా, ఈ ఊరు వచ్చినందుకు నిన్ను చూసావు, చాలా సంతోషం. ఓకే అంకుల్, ఇంకా బయలుదేరతారా? ఏంటమ్మా మొన్న మా ఊరు వచ్చినప్పుడు నేను ఎంత మర్యాద చూసుకున్నావు? పిల్ల కదా, ఈ మర్యాదలు పరామర్శలు తెలియలేనాయన. అవును అంకుల్. మహేశ్వరి ఎవరమ్మా వాళ్ళు? వీళ్ళు మా క్లాస్మేట్. ఫాదర్ ఫాదర్ సింహనాథం. అవును. మరైతే బయట నిలబెట్టి మాట్లాడతామేమ్మా, లోపలికి తీసుకెళ్ళు. ఆహా, జెంటిల్మన్ మాట్లాడాల్సిన మాత్రం మాట్లాడారా? ఎంత మర్యాద ఇస్తున్నా? పదండి. అంకుల్ మీరెంత అర్జెంట్ పని మీద వచ్చారో కాస్త మనుషులు తాగి తొందరగా వెళ్ళిపోతురు కానీ. తొందర ఏం లేదమ్మా, టాపిక్ గా తీరిగ్గా భోజనాలు తినే వెళ్తాం. ఫోన్ చేస్తారు. సరే రండి. రండిరా. పేపర్ వేపుడు ఉందిరా? సూపర్ గా ఉంది. రొయ్య పట్టుకోరా? అద్భుతం. నేను 2 సార్లు కలుపుకున్నానండి. సార్ ఏమిటి మెడ మీద ఆ ఘాటు? చిన్న యాక్సిడెంట్. యాక్సిడెంట్ అంటావేంటండి? ఎవడో ఖర్చులో గీసినట్టు క్లియర్ గా తెలుస్తుంటాను. సార్ మీరు జెంటిల్మెన్ కాబట్టి ఊరుకున్నారు. అదే మేమైతేనా ఆండి ఆడి బాబుని ముక్కల కింద నరికి మారేసేవాడు. ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే వాడు బాబునే కాదు, వాడి కుటుంబంలో ఎవడు దొరికినా సరే పుట్టకు నిప్పట్టినట్టు బూడి చేసేయాలి. సార్ ఇక్కడికి వచ్చినందుకు మీలాంటి పెద్ద మనుషులతో పరిచయం అయింది. మరి మేము వస్తాం సార్, పనులు ఉన్నాయి మాకు. వెళ్ళొస్తామండి. ఈసారి మా ఊరు వచ్చినప్పుడు మీరు తప్పకుండా మా ఇంట్లో భోజనం చేసి వెళ్ళాలి. అలాగే. ఇదిగోనమ్మా ఆ రోజు మనం తీసుకున్న ఫోటోలు, స్వీట్స్. అవన్నీ ఇప్పుడు ఎందుకు అంకుల్? వద్దు. మీ చెల్లెలు మొహమాట పడుతుందండి, మీరు తీసుకోండి. తీసుకోండి సార్, తీసుకోండి. అప్పుడప్పుడు వస్తూ ఉంటానండి. వెళ్ళండి రా, వెళ్ళండి. బాయ్.